అమరావతి రాజధాని ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నూతన ప్రతిపాదనని మావిగన్ తీసుకొచ్చారు. నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మావిగన్లో జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తున్న అంశాలు కరెక్టా, మనం లేవనెత్తున్నటువంటి అమరావతి ప్రాజెక్టు కరెక్టా, ఈ డిబేట్కి సిద్ధం కావాలి. మీరు చెప్తున్నారు కదా అమరావతి గొప్ప ప్రాజెక్ట్ అని. ఆ అమరావతి గొప్ప ప్రాజెక్ట్ అని మీరు భావించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నది అది వైబిలిటీ కాదు, 1,00,000 కోట్ల రూపాయల ప్రాథమిక అవసరాలకే కేటాయించాలి, నగర నిర్మాణం ఆచరణలో సాధ్యం కాదు, లవాసా నోయిడా లాంటి నగరాలు డైరెక్ట్గా చూస్తున్నాము. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఒక గుదిబండలాగా, రాష్ట్రానికి ఒక భారంలాగా కోలుకోలేని రీతిలో ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్టు వద్దు, దాని డిజైన్ మార్చి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం మధ్య ఒక 10-15 వేల కోట్ల రూపాయలతో మనం ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు, రాజధాని పనులు అయిపోతాయి, అది హైదరాబాద్ తరహా మెల్లిగా అభివృద్ధి చెందుతుందని ఒక హేతుబద్ధమైన ప్రతిపాదన ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? జగన్ గారు ఆరోపిస్తున్నట్టుగా అమరావతి సాధ్యం కాదంటున్నారు కదా, ఎట్ట సాధ్యమో చెప్పండి, మావిగన్ కన్నా ఎట బెటరో చెప్పండి. ఆ పని ఆపేసి మావిగన్ విషయాల్లోకి వెళ్లకుండా కొత్త వాదన తీసుకొస్తున్నారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేసి అమరావతి ప్రాజెక్టులో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, వాళ్ళకి భయం కలిగించే విధంగా, అంటే మావిగన్ నేను ముఖ్యమంత్రి అయితే మావిగన్ తీసుకొస్తానని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతానని చెప్పాడు కాబట్టి దానికి భయపడిపోయి వచ్చే పరిశ్రమలు రాకుండా అమరావతికి అయిపోతాయి. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నట్టు ప్రచారం. దీని ద్వారా ఒకటి ఏం చెప్పదలుచుకున్నారు? మీరే చెప్తున్నారు కదా ఇంకో 30 ఏళ్ళు జగన్ రాడు అంటున్నారు. మరి 29లో జగన్ వస్తాడని పారిశ్రామికవేత్తలు అంటున్నారంటే జగన్ వస్తాడని వాళ్ళు నమ్మినట్టే కదా, ఆ రకంగా ఒప్పుకుంటారా పోని? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రారని ఒక పక్క మీరు చెప్తా, ఇంకో పక్క రేపు వచ్చేస్తాడు మీదో బెదిరిస్తాడని చెప్పడం ద్వారా మీ డొల్లతనం బయటపడుతోంది. రెండోది నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది, అమరావతి రాజధాని ప్రాజెక్టు పరిశ్రమలు ఎందుకు వస్తాయి? ఆడున్న భూమి ఎంత? ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పుడు 54,000 ఎకరాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు, రైతులకు ఇవ్వాల్సిన భూమి, ఆడ ప్రాజెక్టులు ఏదైతే వాటర్ అంటే నీటి వరద నివారణ కోసం ఏర్పాట్లు అవన్నిటి పోతే 5-6 వేల ఎకరాలు పైన మిగలదు. ఇప్పుడున్న 54 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో ఎన్ని వేల పరిశ్రమలు వచ్చేస్తాయి? 5,000 ఎకరాలు మీరు పరిశ్రమలకు ఇవ్వాలనుకున్నా కూడా ఎన్ని వేలు వచ్చేస్తాడు? ఉండేది 5,000 ఎకరాలు, ఇంక ప్రభుత్వ భూమి ఎక్కడా లేదు. వచ్చిన వాళ్ళందరూ ఇంకా ప్రైవేట్ రైతుల దగ్గర నుంచి వాల్యుబుల్ భూములు అక్కడ కొనుక్కోవాలి. ఆ ప్రాజెక్టే బలహీనంగా ఉంది, ఆ ప్రాజెక్టే బాగలేదు కాబట్టి పరిశ్రమలు రావు. ఇప్పుడు పురకు వస్తున్న పరిశ్రమలను ఎవరివి? విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పెడతారు. ప్రైవేట్ కంపెనీలు ఏమి వస్తున్నాయి? ఏమి రాకుండా మీ ప్రాజెక్టు బలహీనత. ఏమి రావడానికి నిదర్శనం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వం అమరావతి అంటున్నాడు, కానీ మీరు ఈ 2 ఏళ్లలో వచ్చిన పరిశ్రమలు ఎక్కడ వచ్చినాయి? శ్రీ సిటీలో వచ్చినాయి, విశాఖపట్నంలో వచ్చినాయి. మీ కాలంలో కూడా విశాఖపట్నం శ్రీ సిటీలో వస్తున్నాయి, జగన్ కాలం కాదు. అంటే అర్థం ఏంటంటే మీ పరిపాలనలో కూడా విశాఖపట్నం శ్రీ సిటీలో పరిశ్రమలు వస్తున్నాయంటే అమరావతికి రాలేదని అర్థం. అంటే ఆ ప్రాజెక్టులో బలహీనత ఉంది. ఆ ప్రాజెక్టులో ఉన్న బలహీనతను చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నాడు కాబట్టి అక్కడ పరిశ్రమలు రావట్లేదు. మీకున్నది భూమి 5,000 ఎకరాలు, ఇప్పుడు మళ్ళీ 54,000 ఎకరాలు అంటున్నారు. ఏ పారిశ్రామికవేత్త అయినా ఊరికే భూమి ఇచ్చినా రావట్లేదు. అలాంటిది 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎకరా కొని ఓడి పెడతాడు, ఏ పారిశ్రామిక పెడతాడు? ఆడ వాతావరణ సమతుల్యత, మీరే చెప్పారు అమరావతి రాజధాని ప్రాజెక్టుకు వరద నివారణ కోసం ఒక 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 3 డ్యాములు రిజర్వాయర్లు కడుతున్నారు. అంటే వరద వస్తుందని గ్యారంటీ చెప్పేసి అట్లాంటి వాటికి ఏ పారిశ్రామికవేత్తకు వస్తాడు? ఏ పరిశ్రమలు పెడతాడు? కాబట్టి మీ ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకోవాలంటే మీరు మావిగన్ వైపు రావాలి. అది చేయలేక జగన్ గారు ఆ ప్రకటన చేశాడు కాబట్టి ఇంకా రాదని అంటే అర్థం ఏంటి? భవిష్యత్తులో పరిశ్రమలు రావు, దానికి కారణం జగన్ అని చెప్పడం కోసం పరోక్షంగా 29లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడని ఇండైరెక్ట్గా మీరు ఒప్పుకుంటారు. అదొకటి తప్ప మీతో అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. పోలవరం ప్రాజెక్టు పైన అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు విపరీత పోకులకు వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో పడ్డానికి లేదా ఎత్తుమట్టం తగ్గించి 135 అడుగుల్లోనే పెట్టి ఒక డ్యామ్ లాగా తయారు చేస్తున్నారు, దీని కేంద్రంతో ఒప్పందం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి పోలవరం ప్రాజెక్టుని మనం సమగ్రంగా పరిశీలిస్తే పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా రాడికల్ స్టెప్ తీసుకుంది. ముఖ్యంగా అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు చేసింది. నిజానికి నేషనల్ ప్రాజెక్ట్, అది వాళ్ళే నిర్మించి మనకి ఇవ్వాలి. అలాంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే మేము నిర్మిస్తాము అని అడిగి తీసుకున్నారు చంద్రబాబు గారు, అది వారే ఒప్పుకున్నారు. అదొక తప్పు చేశారు. రెండోది, కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుని రాష్ట్ర బడ్జెట్ నుంచి మొదట నిధులు ఖర్చు చేసి ఆ తర్వాత కేంద్రం చుట్టూ తిరగడం, ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఎలాగంటే అడహాక్ అమౌంట్ 2023 ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అడాహక్ అమౌంట్ 12,000 కోట్ల రూపాయలని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అంటే అర్థం ఏంటంటే ముందస్తు డబ్బులు ఇస్తారు, ఒక రకంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ లాగా. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి కట్టాల్సిన అవసరం లేని వాతావరణం ఆయన సృష్టించాడు. ఎందుకు ముందుకు జరగలేదు? డయాఫ్రామ్ వాల్ పాడైంది. ఆ డయాఫ్రామ్ వాల్ తేలేంత వరకు ప్రాజెక్టు ముందుకెళ్లదు.
ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద అచీవ్మెంట్. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన కూటమి ప్రభుత్వం ఆ 12,000 కోట్ల రూపాయల కేంద్రంతో తీసుకొని ఎత్తుమట్టం తగ్గించే ప్లాన్ చేశాడని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రకటించారు. రియాలిటీ కూడా ఏంటంటే ఏ ప్రాజెక్టు కూడా ఒకేసారి పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని నింపితే డ్యామ్ సేఫ్టీ కూడా నష్టం వస్తుంది. 152 అడుగుల ఎత్తులో డ్యామ్ నిర్మాణం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు రూపొందించింది, ఇప్పుడు జరుగుతుంది. అది కంప్లీట్ చేస్తారు. నీటి నిల్వ అనేది స్టెప్ బై తీసుకుంటారు. మొదటి దశలో 135 అడుగుల ఎత్తులో నీటి నిల్వ పెట్టి ఆ తర్వాత క్రమేపీ పెంచుకుంటా పోతారు. కాబట్టి నీటి నిల్వ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది తప్ప ఒకేసారి నిర్మించారు. ఆ విషయాన్ని జగన్మోహన్ గారు చెప్తూ 135 అడుగుల ఎత్తులో నీటి నిల్వ పెడితే ఎంత మేరకు నిర్వాసితులు వస్తారో దానికి అయ్యే ఖర్చు అంతా ఒక్కసారిగా ఇవ్వండి, అదే 12,000 కోట్ల రూపాయలు అడాక్ అమౌంట్ జగన్ గారు సాధించారు. ఈ ప్రభుత్వం అదే చేస్తూ ఉంది. కానీ దాన్ని కుట్ర కోణంలో తీసేస్తున్నారు. 135 అడుగులు నీళ్లు వస్తే నీళ్లు రావని ఎవరు చెప్పారు? పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ 132 అడుగుల ఎత్తులో నీళ్లు వస్తాయి, ఎడమ కాలువ 133 అడుగుల నీళ్లు వస్తాయి. 135 అడుగుల్లో కూడా నీళ్లు గ్రావిటీతో వస్తాయి. ఈ డిజైన్ చేసుకుని మొదటి దశలో నీళ్లు ఇచ్చుకుంటూ క్రమేణా నిర్వాసితులు క్లియర్ చేసుకుంటూ 152 అడుగుల ఎత్తులోకి నీళ్లు పెట్టాలనేది జగన్ గారి ప్లాన్. నిజంగా ఆ ప్లాన్ అమలు అంటే పోలవరం ఒక దశకు వచ్చుండేది. దీన్ని కప్పిపుచ్చుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం నెట్టడం. రెండో డయాఫ్రమ్ వాల్కి సంబంధించి జగన్ గారి పీరియడ్లో డ్యామేజ్ అయిందని చెప్పండి. ఎవరు నిర్ణయించారు? ఏ టెక్నికల్ ఎక్స్పర్ట్ నిర్ణయించారు? జగన్ గారు అయితే సూటిగా ఆరోపణ చేశారు అసెంబ్లీ వేదికగా. ఎట్లా డయాఫ్రమ్ వాల్ నిర్మించే? ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ ఎందుకు కడతారు? రెండోది, ఏదైతే పోలవరం మెయిన్ ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు ఏదైతే మనకు డ్యామ్ సేఫ్టీ కోసం కడతామో ఆ డ్యామ్ సేఫ్టీ కోసం కట్టేటువంటి కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ కాపర్ డ్యామ్ నిర్మాణం సరిగ్గా చేయలేదు. ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్ నిర్మించిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ కాపర్ డ్యాంలో నీళ్లు ఎంతవరకు ఆగుతాయో అంత నిర్వాసితులు క్లియర్ చేయకపోవడం వల్ల 2 రంధ్రాలు పెట్టేశారు. దాంతో ఏమైంది? ప్రాజెక్టు మీద పడింది. ఇది జగన్ గారు సూటిగా అసెంబ్లీలో ఆమోదించింది. ఇది విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ తేలక ముందనే దీని జగన్ గారి కారణం అని చెప్పి నెట్టేయడం. కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతున్నందుకు ఏది కారణం చూసుకొని తమ తప్పులు సరిదిద్దుకోవడం మానేసి వీరు వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం జగన్ కారణం ఏదో జరిగిందని చెప్పడం అనేది దుర్మార్గమైన విషయం. ఆ రకంగా ఏం చేయదలుచుకున్నా మా పీరియడ్లో పోలవరం పూర్తి చేయకపోవట్లేదు. దాని కారణం జగన్ అని చెప్పే ప్రయత్నం చేస్తే అది రాష్ట్రానికి నష్టం చేసిన అవుతారు. జగన్ గారు గొప్ప అచీవ్మెంట్ సాధించారు. అది 12,000 కోట్ల అడాక్ అమౌంట్. దాన్ని తీసుకొచ్చి నిర్వాసితులు క్లియర్ చేసి మీరు మొదటి దశ పూర్తి చేస్తే మీకు రాష్ట్రానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. లేదా మీరు 12,000 కోట్లు ఆయన సాధించినా కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ మీరు ఏమి చేయకపోతే రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు.